అంకిత మేడం నమస్తే మేడం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఫీల్ అవుతారు మేడం? చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మాకు బూస్టర్ లాంటిది. దీనివల్ల ఏంటంటే ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళు ముందుకు రావడము మాకు ఒక అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే ఈ 2026లో సొసైటీ నుంచి మాకు చాలా అంటే మంచి సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి కూడా. ఇట్లాంటి సపోర్ట్ ఇంకొంచెం ఉంటే మాలాంటి వాళ్ళు చాలామంది రెస్పెక్టబుల్గా బ్రతికే ఆపర్చునిటీ ఇది అనుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలే రేపొద్దున మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇలానే ఇంకొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయాలని ఈ మీడియా తరపున అట్లానే ప్రతి ఒక్కరిని సొసైటీని కూడా మేము ఇలాగే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకటే చెప్తాను, సొసైటీలో మీతో సమానంగా కూర్చోబెట్టుకోకపోయినా పర్లేదు, కానీ మీ కింద కూర్చోబెట్టుకునైనా మా గౌరవాన్ని డెఫినెట్లీ ఇవ్వండి ప్లీజ్. దయచేసి హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ లాట్. మేడం కమ్యూనిటీ అన్నారు కాబట్టి మీ కమ్యూనిటీ మీరు బిగ్ బాస్ అగ్ని పరిస్థితికి వెళ్ళారు, అంతకుముందు ఒక ఆమె బిగ్ బాస్కి వెళ్ళింది. సో రీసెంట్గానే హిమ రాథోడ్ అన్న ఒక అమ్మాయి సినిమా తీసింది, సూపర్ డూపర్ హిట్ అయింది మీ కమ్యూనిటీ వాళ్ళు. సో ఏం చెప్పదలుచు మేడం, అంటే మీ యొక్క సక్సెస్ ఆరంభమైంది అనుకోవచ్చా? ప్రారంభమైంది డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇది ఒక మంచి అచీవ్మెంట్. ఎందుకంటే హీరోయిన్గా ఒక ట్రాన్స్ నుంచి ఒక మా ఫ్రెండ్ రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లానే మాలో మేము సపోర్ట్ చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. నాట్ ఓన్లీ టీవీ రంగం కానీ, అట్లానే డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, అట్లానే మన పోలీసుల సెక్టర్లో కానీ, ఈ గవర్నమెంట్లో జాబ్స్ కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. సో దీన్ని మేము ఒక బూస్టర్గా తీసుకొని ఇంకొంచెం రెస్పెక్టబుల్గా బ్రతికి మేమేంటో నిరూపిద్దామని ఆ డెసిషన్ అయితే నేనైతే తీసుకున్నాను. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ 2026 మాకు ఒక మంచి గోల్డెన్ డేస్ అనమాట. నేనైతే మా అమ్మగారికి డెడికేట్ చేస్తానండి. ఎందుకంటే నన్ను సొసైటీ అంతా ఒకప్పుడు నేను జెండర్ చేంజ్ అయినప్పుడు సొసైటీ అలాగే చుట్టాలు మమ్మల్ని పక్కన పెట్టినప్పుడు నా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళు కానీ, మా బావగారులు కానీ, మా అమ్మగారు కానీ మేమున్నామని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్తోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. కాబట్టి ఇది మా అమ్మగారికి, మా ఫ్యామిలీకి నేను ఈ అవార్డుని అయితే డెడికేట్ చేస్తున్నాను. సో దయచేసి సొసైటీకి నేను ఒకటే చెప్తున్నాను, ఫ్యామిలీ అమ్మ కాడి నుంచి అన్నయ్య, అక్క, చెల్లి ఎవరైనా సరే మీ ఇంట్లో ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్యామిలీ అనే వాళ్ళు సపోర్ట్ చేయండి. ఆటోమేటిక్గా సొసైటీ అనేది రెస్పెక్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో అండి. సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు తీసుకోవడం? సో అంటే సహజంగా మీలా అంటే మీరు చూడడానికి చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా గార్జియస్గా అనిపిస్తున్నారు. సో ఈ కప్పు కన్నా కూడా ఐపీఎల్ కప్పు తీసుకురావచ్చు అన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ముందుగా వీబీ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడో మారుమూల ఏలూరులో ఉండే మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి మాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా బూస్టింగ్ ఇది. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మా కమ్యూనిటీ పీపుల్ని కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇలానే ఇంకా మాకు ముందు ముందు ఇలాంటి అవకాశాలు చాలా రావాలి. అండ్ మేము కూడా మా సెల్ఫ్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో అలాంటి వాటికి ఇలాంటి అవార్డ్స్, ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ మాకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే చాలామందికి చాలా చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్ వెల్ పర్సన్స్ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీలోకి వస్తున్నారు. సెలబ్రిటీస్ పిల్లలు కూడా ట్రాన్స్జెండర్లో మారే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మేము చెప్పాలనుకున్నది ఒక్కటే, మనిషి ఎలా ఉన్నారు అన్నది రూపం చూసి కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బట్టి, వాళ్ళలో ఉన్న ప్రతిభని బట్టి ఏదైనా సరే మేము సాధించగలమని చెప్పి మేము అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నాము. సో మీరు ఇలానే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి, మాలో ఉన్న టాలెంట్ని మేము చూపించుకుంటాము. మేడం ఎవరు డెడికేట్ చేస్తారు మన ఈ అవార్డుని? ఇది డెఫినెట్గా మా మమ్మీకి అండి. సమాజం అంతా మమ్మల్ని వేరేగా చూసినప్పుడు మాకు వెనకాల ఉండి సపోర్ట్ చేసేది ఓన్లీ ఒక అమ్మ మాత్రమే. సో ఈ అవార్డు ఇది నాకు ఫ్యాషన్ డిజిటల్ క్రియేటర్ అవార్డు అని చెప్పి వచ్చింది. నేను నా మోడలింగ్ కెరియర్ని ఫ్యాషన్ డిజిటల్ దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ అవార్డు ఇది. సో ఇది నాకు మా మమ్మీకే ఇవ్వాలని అనుకుంటున్నాను. మేడం ఏంది మేడం, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ క్యూట్నెస్? ఇంత అందంగా ఉన్నారు ఏంది మేడం? అలా ఏం లేదండి, అది చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నాలో ఏం లేదు, నన్ను చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది అంతే. మీ ఫ్రెండ్ అంకిత నాయుడు గతంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. సో మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్కి వెళ్ళడం? మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ని మేము వదులుకోవాలని అనుకోము. ఏది మాకు యూజ్ అవుతుందంటే ప్రతి దాంట్లోనూ మేము ఉండాలి అని అనుకుంటాము. సో ఏ అవకాశం వచ్చినా మేమైతే యూజ్ చేసుకుంటాం. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు మేడం, అంటే చాలా కష్టపడి పైకి వచ్చారు, ఇప్పుడు అవార్డు చూస్తే కష్టాలని మర్చిపోతాం అనుకోవచ్చా? అవునండి, మేము సొసైటీలో చాలా అంటే చాలా ఫేస్ చేసి ఉన్నాము. సో ఇలాంటి బూస్టింగ్స్ వల్ల మేము పడ్డ కష్టమంతా పోయింది. చాలా సంతోషంగా ఉంది. మధు మేడం నమస్తే మేడం. నమస్తే. ఎట్లున్నారు మేడం? మంచిగా ఉన్నారు. సో మీకు బెస్ట్ డ్యాన్స్ ఎంటర్టైనర్ ఆఫ్ సోషల్ మీడియా అవార్డు రావడం జరిగింది. అవును. సో ఏం చెప్పదలుచుకున్నారు? చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు రావడం. అంతే. మేడం మధు ముంగట పిఎస్పీకే ఉంది, అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా?
ఎస్ చాలా పెద్ద ఫ్యాన్ని. ఓకే టాటూ కూడా. ఓకే మేడం ఒక్కసారి అవార్డు చూపిస్తారా మాకు కోసం అవార్డు ఇప్పుడు ఈ అవార్డు ఎవరికి డెడికేట్ చేస్తారు మేడం? మా మమ్మీ మా డాడీకి ఓకే అండ్ నా ఇన్స్టా ఫాలోవర్స్కి అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరూ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను ఈ అవార్డు సాధించగలిగాను. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవార్డు రావాలంటే కూడా ఎంతో కష్టాలు ఎన్నో బాధలు ఉండే ఉంటాయి, ఎంతో స్ట్రగుల్ ఉండే ఉంటుంది. సో మీరు సాటిస్ఫైడ్ అయ్యారు మేడం? చాలా. ఓకే సో ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీలాగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? కష్టపడండి. వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అని అస్సలు పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ముందుకెళ్తే ఏదన్నా సాధించగలం అంతే.